ఓం నమ శివాయ. నమో కాళభైరవాయ నమ. నమో రాజమాతాంగీ దేవి నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం 25-26 సంవత్సరం ఉగాది అంటే విశ్వావసు నామ సంవత్సర ఫలితాలని చెప్పుకోబోతున్నాం. ముందుగా మీ అందరికీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అందరూ కూడా ఈ ఏడాది అద్భుతంగా ఉండాలని, అందరికీ మంచి జరగాలి, అందరికీ సంపదలు కలగాలని మనస్ఫూర్తిగా మరొక్కసారి ఆ భైరవుడిని ప్రార్థిస్తున్నాను. మనం ఈ సంవత్సర రాశిఫలాలని ఇప్పుడు చెప్పుకుంటున్నాం. ఈ రాశిఫలాలు ఓవరాలుగా అంటే మనకి ప్రధానమైనటువంటి 4 గ్రహాలు ఎక్కువ కాలం ఉండటం వలన వాటిని బేస్ చేసుకుని ఏడాదంతా ఎలా ఉంటుందో తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ ఇవి గోచార ఫలితాలు మాత్రమే. మన ఒరిజినల్ జాతకాన్ని మనం ఒక్కసారి పరిశీలించుకుంటే, అంటే మనం పుట్టిన జాతకం, పుట్టిన తేదీని అనుసరించి ఆ జాతకాన్ని ఒకసారి మనం చూసుకుంటే అక్కడ బాగుండి ఈ గోచారం కూడా ప్లస్ అయిందనుకోండి, వారికి మాత్రం అద్భుతాలు జరుగుతాయి. అలాగే అక్కడ బాగా లోలో ఉండి గోచారం అద్భుతంగా ఉంటే ఒక 20-30% జరుగుతూ ఉంటుంది. అందువలన మీరు ఏం చేయాలి అంటే, వీలైనంత వరకు ఎవరికైనా డేట్ ఆఫ్ బర్త్ ఉన్నట్లయితే మీ ఒరిజినల్ జాతకాన్ని కూడా ఒకసారి చూపించుకున్నట్లయితే ఈ గోచార ఫలితాలని 2 సింక్రనైజ్ చేసి బాగా చూడగలిగితే మీకు ఒక మార్గనిర్దేశకత్వం అనేది జరుగుతుంది. దాన్ని అనుసరించి అద్భుతంగా ముందుకు వెళ్ళచ్చు. అలాగే యాజ్ ఇట్ ఈజ్గా మన పీఠంలో జరిగేటువంటి కార్యక్రమాల గురించి మనం అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. ఈ హోమాలు అవన్నీ తొందరలోనే మనం ఈ ఆలయ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసుకునే విగ్రహ ప్రతిష్టకు కూడా వెళ్ళబోతున్నాం. అలాగే మీ అందరికీ మరొక్క మారు ఉగాది శుభాకాంక్షలు. మన వీడియోలు మీ అందరికీ నచ్చాలని, నచ్చేటట్టుగా నేను చెప్తున్నానని భావిస్తున్నాను. మీ అందరూ ఒక లైక్ ఇచ్చి నన్ను ప్రోత్సహించండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి, మీ బంధువులకు షేర్ చేయండి మన వీడియోస్ను. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మరింతగా ముందుకు తీసుకువెళ్ళండి. మరి రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. వృశ్చిక రాశి విశ్వావసునామ సంవత్సరంలో ఈ వృశ్చిక రాశి వారికి ఫలితాలు ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. వృశ్చిక రాశిలో ముందుగా ఏ నక్షత్రం వారు ఉంటారంటే, విశాఖ 4వ పాదం, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు వారు ఉంటారు. వీరికి ఆదాయం ఎలా ఉంటుందంటే 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. మరి ఈ వృశ్చిక రాశి వారికి ప్రధానమైనటువంటి గ్రహ సంచారం వల్ల ఎలా ఉంటుందంటే, గురువు గారు అంటే గురుగ్రహం వలన అంటే యాజ్ ఇట్ ఈజ్గా ప్రస్తుతం వృషభ రాశిలోనే ఆయన 15/5/2025 వరకు కూడా సప్తమ సంచారమే ఉంటుంది. అంటే భోగం అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. 15/5/2025 నుంచి 19/10/2025 వరకు మిథునంలో అష్టమ స్థానంలోకి రావటం వలన కాస్త అనారోగ్య సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అలాగే 19/10/2025 నుంచి 5/12/2025 వరకు కర్కాటకంలో 9వ స్థానంలో లాభ సూచనలు అయితే ఎక్కువగా ఉన్నాయి. మరలా 5/12/2025 నుంచి 19/3/2026 వరకు మిథున రాశిలో అంటే వక్రించి మిథునంలోకి వెళ్ళటం, మరలా అష్టమ స్థానంలోకి రావటం వలన ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు అయితే కనిపిస్తున్నాయి. మరి శని భగవానుడు మార్చి 30వ తేదీని ఆయన మీనరాశిలోకి ప్రవేశించి ఈ సంవత్సరం అంతా కూడా అక్కడే ఉంటారు. పంచమ స్థానంలో ఆయన ఏమిటంటే, మనం ముందుకు వెళ్తూ ఉంటే ఆయన వెనక్కి నెడతా ఉంటాడు. చిన్నపాటి ఆటంకాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. రాహుకేతువుల సంచారం ఎలా ఉందంటే, ప్రస్తుతం రాహు మేనంలో, కన్యలో కేతు ఉన్నారు. వారు మళ్ళా 18/5/2025 నుంచి అప్పుడు మారి 19/3/2026 వరకు కుంభంలో రాహువు, సింహంలో కేతువు ఉంటారు. ఈ 18/5 అంటే 5వ నెల ముందైతే కాస్త బాగానే ఉంది. మారిన తర్వాత మాత్రం చిన్న ఇబ్బందులు అంటే కలహాలు, ఎవరితోనైనా సరే సరిగ్గా లేకపోతే మీరు
కాస్త కలహ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అయితే మనం ఓవరాల్గా ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఈ వృశ్చిక రాశి వారికి అంటే మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కాస్త శత్రువులు ఎక్కువ అవటం, రోగభయం, ఎందుకంటే మానసికంగా కాస్త అశాంతిగా ఉండటం వలన, మెంటల్ స్ట్రెస్ వలన కూడా కాస్త సైకోసమాటిక్ డిజార్డర్స్ లాగా రావటం. దీనివలన మీరు ఏంటంటే ఒక రకమైనటువంటి ఆత్మ న్యూన్యతాభావానికి కూడా రావటం జరుగుతుంది. అలాగే కాస్త ఓపికతో ఉండాలి. మీరు చాలా ఓపికతో ఉండాలి. ఏమిటంటే ఎంత అంటే ఊరుకున్నంత ఉత్తమం లేదు, బొడుగున్నంత సుఖం లేదంటారు చూసారా? అలా మీరు మౌనంగా ఉంటే పరిస్థితులు ఆటోమేటిక్గా సరిదిద్దటం, ఇవన్నీ ఆటోమేటిక్గా జరిగిపోతాయి. అప్పుడు బండి ముందుకు కదులుతూ ఉంటుంది. మాటకి మాట సమాధానం చెప్పిన ఇంట్లో కూడా భార్య బిడ్డలు కూడా అర్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అలాగే ఆడవారైతే మీ భర్త బిడ్డలు కూడా అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినా సరే కాస్త నిదానంగా అవటం, ఆటంకాలు రావటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే సాంకేతిక పరమైనటువంటి సమస్యలు బ్యాంకింగ్లో కావచ్చు, మరొక చోట కావచ్చు, ప్రభుత్వ పరంగా కావచ్చు, ఏదైనా మనం అప్లై చేసాం అనుకోండి, ఆ టైంకే ఆ యాప్ లాక్ అయిపోవటం, లేకపోతే ఆ పోర్టల్ సరిగ్గా ఓపెన్ కాకపోవటం, ఇలాంటి ఇబ్బందులన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. పోలీస్ కేసులు కానీ, కోర్టు కేసుల్లో కానీ చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉంటాయి. అయితే సంవత్సరం అంతా ఇలాగే ఉంటుందంటే కాదు. మనం గట్టిగా ప్రయత్నం చేసినట్లయితే కొంత అనుకూలంగా ఉంది. బంధుమిత్రులతో కాస్త జాగ్రత్తగా ఉంటే వారి సహకారం లభిస్తుంది. ముఖ్యంగా గురువుల యొక్క అనుగ్రహం మీకు కావాలి. మంచి గురువు ద్వారా ఒక మంత్ర ఉపదేశం తీసుకోవటం, మంత్ర సాధన చేయటం ద్వారా కొంత మీరు ఆత్మబలాన్ని పెంచుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. అయితే మనం ఏడాదంతా ఒక 3 పార్టులుగా చేసుకున్నట్లయితే మొదటి పార్ట్ ఎలా ఉందంటే శుభ ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి ఎక్కువగా. ఏమిటి, ₹10 వచ్చిందనుకోండి, దాన్ని అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ మాత్రం పెట్టద్దు. ముఖ్యంగా ఏదైనా చెడు అలవాట్లు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే కరెంట్ అటువైపు లాగేస్తూ ఉంటుంది. డబ్బు మంచినీళ్ళ ఖర్చు కూడా అయిపోతూ ఉంటుంది. ఆర్భాటాలకు, ఎందుకంటే అందరూ నన్ను చాలా రికగ్నైజ్ చేయాలి, నేను ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపబడాలి, నేను తప్ప ఇంకెవడూ ఏమీ చేయలేడు అనేటువంటి అహంభావంతో ఊరకనే డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టేయడం జరుగుతూ ఉంది. అలాగే మన స్థాయికి మించి ఖర్చు పెట్టడం, ఎవరికైనా సరే ఇచ్చేయటం, డబ్బు అడిగిన వాడికి లెక్క లేదన్నట్టుగా చేయటం, ఇలాంటివన్నీ మీకు మైనస్ పాయింట్స్గా ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా అయితే ఫస్ట్ హాఫ్లో బాగానే ఉంది. మీరు ఏదైనా కాస్త అనుకున్నట్లయితే కార్యసిద్ధి, సంఘంలో గౌరవ మర్యాదలు కూడా బాగుంటాయి. ఇంకా ఫస్ట్ 4 months చాలా ఫేవరబుల్గా గడిచిపోతుంది. ఇక మిడిల్ ఆఫ్ ది ఇయర్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఫెయిల్యూర్స్ అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎలా అయితే మీకు బట్రాజుల్లా తయారయ్యి మీ దగ్గర డబ్బుని లేకపోతే వస్తువుల్ని తస్కరిస్తారో కొంతమంది, మీ చుట్టూ చేరి తినేస్తారో వారు ఒక్కొక్కరు దూరం అవటం, మీకే ఎగైనెస్ట్గా ఉండటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక హెల్త్ పరమైనటువంటి ఇష్యూస్ కూడా వస్తూ ఉంటాయి. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే మూఢంగా ఉండటం, మొండిగా ఉండటం అంటారు చూసారా, అలాంటి పరిస్థితులు మీకు కనిపిస్తూ ఉన్నాయి. జాగ్రత్తగా ఉండాలి. మీకు ఎవరైతే సహాయం చేస్తారో వారితోనే మీకు కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే కుటుంబ వ్యవహారాలు కూడా వ్యతిరేకంగా ఉంటాయి. భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, అలాగే సంతానంతో కావచ్చు, మీ మధ్య సఖ్యత లోపించి కలహాలు కూడా వచ్చే పరిస్థితి ఉంది. దీనివలన మానసికమైనటువంటి అశాంతత కనిపిస్తూ ఉంది. మానసికమైనటువంటి అశాంతి కనిపిస్తూ ఉంది. అలాగే చేయి వృత్తి వ్యాపారాల్లో కాస్త వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. శుభకార్యాలు కూడా పోస్ట్పోన్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక ఎండింగ్ ఈ 4 months మనం చూసినట్లయితే సంవత్సరాంతరంలో మాత్రం కాస్త అంటే ఈ మధ్య పరిస్థితుల కంటే కొంత బెటర్ అవుతూ ఉంటాయి. అప్రయత్నంగా కూడా కాస్త ధనలాభం, ఎవరినైనా అడిగినా మీకు డబ్బులు ఇవ్వటం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది.
అలాగే పశువుల వలన లాభం ఉంటుంది, గోలాభం ఉంటుంది, మంచి భోజనం, నూతన వస్త్ర లాభం ఉంటుంది, సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, మనసు కూడా కాస్త ఊరట చెంది ఉల్లాసంగా ఉండేటువంటి పరిస్థితులు ఉన్నాయి, మనోధైర్యం పెరిగి అన్ని విషయాల్లో కూడా శక్తివంచన లేకుండా ప్రయత్నాలు చేయటం, ఎందుకో మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, చక్కగా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇక మీరు చేసేటువంటి వ్యాపారాల్లో కానీ ఉద్యోగాల్లో కానీ కాస్త గుర్తింపు కూడా ఉండే పరిస్థితి ఉంటుంది, మనోభీష్టం ముఖ్యంగా నెరవేరుతుంది. ఇక ఏదైనా ద్రవ్యలాభం, వస్తులాభం ఇలాంటివన్నీ ఉన్నాయి. ఆరోగ్యం కూడా గతం కంటే బెటర్ అవుతూ ఉంటుంది. ఆగిపోయిన కార్యాలు కూడా ప్రారంభించగలుగుతారు తిరిగి. కాకపోతే ఏమిటంటే కాస్త అగ్నిభయం కనిపిస్తూ ఉంది, ఏదైనా వస్తువులు పోగొట్టుకోవటం ఇలాంటివి ఉంటాయి, కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే నేను ఇందాక చెప్పినట్లు మొదట్లో సాంకేతికమైనటువంటి సమస్యలు ఇప్పుడు ఎక్కువ అవుతూ ఉంటాయి, చూసుకోవాలి. శత్రువులను కూడా ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఇక విద్యార్థులకైతే అనుకూలంగానే ఉంది, కాకపోతే మార్కుల విషయంలో మీరు అనుకున్నంత టార్గెట్ రాకపోవచ్చు. కొద్దిగా మెంటల్గా అంటే మనకి మెమరీ లాస్ అనేది కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంది. నిరుద్యోగులకైతే అవకాశాల కోసం గట్టిగా ప్రయత్నం చేయండి, నిరాశ మాత్రం చెందొద్దు. అలాగే ఉద్యోగస్తులకైతే నేను చాలా కష్టపడుతున్నాను, నాకు తగిన గుర్తింపు రావటం లేదనేటువంటి ఆవేదన అనేది మీలో కనిపిస్తూ ఉంటుంది. అలాగే వస్తాయి అనుకున్న ప్రమోషన్స్ కూడా లేట్ అవ్వటం, ఇలాంటివన్నీ కొంత ఇబ్బందిగా ఉంటుంది, నమ్మిన వారి వలన మోసపోవటం ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కూడా కాస్త అంటే పెద్ద లాభసాటిగా కనిపించడం లేదు. అలాగే మిత్రుల వలన కానీ జాయింట్ బిజినెస్ల వలన కానీ ఇబ్బంది అయితే కనిపిస్తూ ఉంది. ఇంకా కార్మికులకు కూడా కాస్త నిరాశ, కష్టపడినంత ఆదాయం రాకపోవటం, మాట పడాల్సి రావటం, యజమానులు కూడా మీపై ఒత్తిడి పెంచటం, అలాగే కుటుంబ పరిస్థితులు కూడా కాస్త ఇబ్బందికరంగా మారటం జరుగుతుంది. వ్యవసాయదారులకు కూడా కాస్త పంట ఈ పురుగులు పట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా, వీటితో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే చెరువులు అంటే చేపల చెరువులు, మన రొయ్యల చెరువుల వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడుగులు వేయాలి. లేకపోతే మీకు లాభం కనిపించినట్టే కనిపించి సడన్గా మీకు నష్టాలు కూడా వచ్చేటువంటి సూచనలు అయితే ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కళాకారులకు కూడా కాస్త ప్రజల్లో ఆదరణ తగ్గటం, మీకు ఎనిమీస్ కూడా పెరిగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆర్థిక పరంగా ఇబ్బందులు అయితే ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అలాగే సినీ రంగం వారికి కూడా మీరు ఏదైనా కొత్త ప్రాజెక్టు చేపట్టినట్లయితే చాలా జాగ్రత్తగా ఆలోచించుకొని నిదానంగా చేసుకోండి, అంతేగాని ఆషామాషిగా రంగంలోకి దిగొద్దు. రాజకీయ నాయకులకు కూడా మీ డెవలప్మెంట్ అనేది కాస్త మందకొడిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మీకు ప్రజల్లో కావచ్చు, ఇటు ప్రభుత్వ పరంగా కూడా మీ మీద వ్యతిరేకత ఉంటుంది. అలాగే మీకు ప్రత్యర్థులు కూడా బలంగా తయారవుతారు. అలాగే ఎన్ఆర్ఐలకు కూడా అంటే విదేశాల్లో ఉండేవారికి కూడా అంత అనుకూలంగా లేదు. ఒక్కొక్కసారి తిరిగి వెనక్కి వచ్చేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. అలాగే స్పెక్యులేషన్స్ కూడా అంత లాభసాటిగా అయితే కనిపించడం లేదు. మరి ఈ రాశి వారికి లక్కీ నెంబర్ చెప్పాలంటే 9, ఫ్రెండ్లీ నెంబర్స్ అయితే 1, 2, 3, 4, 7గా చెప్పాలి. మరి మీకు 9, 18, 27 తేదీల్లో బాగుంటుంది. ఆది, సోమ, మంగళ, గురువారం కూడా ఏదైనా పని స్టార్ట్ చేస్తే కలిసి వస్తుంది. మరి ఇంకా ఏ గ్రహాలకి శాంతులు జరిపించాలంటే శని, బుధ, రాహు, కుజ, రవి, గురుగ్రహాలకి శాంతులు కానీ నవగ్రహ శాంతి హోమం జరిపించండి. మరి వృశ్చిక రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రం పఠించండి, విజయం సాధించండి. ఈ రాశి వారికి నవగ్రహ శాంతి మంత్రం చదువుకుంటే బాగుంటుంది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఈ మంత్రాన్ని ఉదయం 18 సార్లు, సాయంత్రం 18 సార్లు. అలాగే వీలైనంత వరకు శివాలయ దర్శనం చేసుకోవటం, శివాలయంకి వెళ్ళేటప్పుడు నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం. అలాగే కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి శనిగ్రహానికి ఉంది కాబట్టి మీరు మన పీఠంలో జరిగేటువంటి కాలభైరవ హోమాలు జరుగుతూ ఉంటాయి, పరోక్షంగా పాల్గొనే ప్రయత్నాలు చేయండి, విడిచిపెట్టకుండా ఫాలో అవ్వండి. ఫాలో అయితే చాలా మంచి జరుగుతూ ఉంది. అలాగే
మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని కూడా ఉదయం సాయంత్రం 19 సార్లు చదవండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.